రంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో నిందితుడు ప్రేమ్ కుమార్ గంజాయి ప్యాకెట్లు, గంజాయి చాక్లెట్లు మల్కాపూర్ గ్రామంలో మ్యోచకూరి కృష్ణపొలం నందు పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న కంపెనీ కార్మికులకు ఎండు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు అన్న సమాచారంతో పోలీసులు తనిఖీ చేయగా ఎండు గంజాయి అమ్ముతున్న నిందితుడు ప్రేమ్ కుమార్ పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుండి కిలోన్నర ఎండు గంజాయి, 10 గంజాయి ప్యాకెట్లు, 20 గంజాయి చాక్లెట్లు, 200 రూపాయల నగదు స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించారు. జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎవరైనా గంజాయి పండించినా, గంజాయి తాగినా, డ్రగ్స్ అలవాటు పడ్డ అసాంఘిక కార్యకలాపాలు చేపట్టిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న 31వ తారీఖు నాడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని హత్నూరా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మల్కాపురం గ్రామంలో ఒక టిన్ షెడ్ మీద సెర్చ్ చేయడం జరిగింది. ఆ టిన్ షెడ్లో ప్రేమ్ కుమార్ అనే ఒక నిందితుడిని గుర్తించడం జరిగింది. అతని దగ్గర మాకు కొన్ని సస్పీషియస్ మెటీరియల్స్, ఈ గాంజా లాగా డ్రై లీవ్స్ ఏదైతే ఉంటుందో ఆ డ్రై లీవ్స్ దొరకడం జరిగింది. సో వాటన్నిటిని కూడా పంచుల సమక్షంలో సీజ్ చేసి వాటిని మా దగ్గర ఉన్న ర్యాపిడ్ టెస్టులు ఉన్నాయి. సో అంటే జస్ట్ లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎలాగ ఉంటుందో ఈ డ్రగ్ టెస్ట్ చేయడానికి కూడా మా దగ్గర కొన్ని కిట్స్ ఉంటాయి. ఆ కిట్స్తో టెస్ట్ చేసిన తర్వాత అది గంజాయి అని తెలవడం జరిగింది. సో ఆ గంజాయితో దాదాపు దాన్ని మెజర్ చేస్తే దాదాపు 1.5 kg గంజాయి, ఎండు గంజాయి, మరియు దాంతోపాటు ఈ చాక్లెట్స్, అంటే ఇది గంజాయి చాక్లెట్స్ లాగా అనుమానిస్తూ దీన్ని ల్యాబ్కి పంపించి ప్రాపర్గా టెస్ట్ కూడా చేపిస్తాము. సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఇవి గాంజా చాక్లెట్స్. సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి క్రైమ్ నెంబర్ 24/24 హత్నూరా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇక నిందితుని పరిశీలించి అతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత అతని పేరు ప్రేమ్ కుమార్. ఇతను ఒక మైగ్రెంట్ లేబర్. ఇతని స్వస్థలం బీహార్ నుండి ఇక్కడికి వచ్చి మన హత్నూరా పరిసర ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఇతని మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. దాదాపు 2 కేసులు ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో, ఒకటి నర్సాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో, 2 పటాన్చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ గాంజాకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సో ఈ పాత నేరస్తుల మీద నిఘా పెట్టి ఉండడం వల్ల మనకి ఇది మళ్ళీ దీన్ని కేసు ట్రేస్ చేయడం జరిగింది. సో పాత కేసులలో కూడా 2 సార్లు అతను జైలుకి పోయి వచ్చాడు. మన సంగారెడ్డి కంది జైలుకి పోయి వచ్చాడు. సో ఇవన్నీ కూడా దాదాపు ఈ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాక్లెట్స్ని ఒక్కొక్కటి 30 రూపాయల కోటి చొప్పున అమ్మడము. దీన్ని ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక విచారణలో మాకు హైదరాబాద్ నుండి తీసుకొస్తున్నా అన్నట్టు, హైదరాబాద్లో ఒక ప్లేస్ దగ్గర నుండి తీసుకొస్తున్నట్టు చెప్పాడు. దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి దీని మూలాలు ఎక్కడున్నాయో కూడా మేము తెలుసుకుంటాము. వాటితో పాటు ఈ ఎండు గాంజానే అతను చిన్న ప్యాకెట్స్ చేసి ఈ దగ్గర ఉన్న మైగ్రెంట్ లేబర్స్కి ఈ రీటైల్గా చిన్న ప్యాకెట్స్కి అమ్మడం కూడా జరుగుతూ ఉంది. సో ఇది మొత్తంలో మనకి తెలంగాణలో ఈ సంవత్సరం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అక్కడ నుండి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్స్, దాంతోపాటు ఇదంతా ఇప్పుడు ఈ ఆపరేషన్ మాత్రం మా లోకల్ పోలీస్ కంప్లీట్గా ఓన్ ఆపరేషన్. సో దీనిలో చాలామంది ఇన్ఫార్మర్స్, అలాగే మా సర్వేలెన్స్ సిస్టమ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. సో దాని మూలాన ఇట్లాంటి కేసెస్ను కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా హత్నూరా పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు జిన్నారం సిఐ అండ్ పటాన్చెరు డిఎస్పి వీళ్ళు ముగ్గురు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని సేకరించి ఒక మంచి సెర్చ్ చేసి ఇంత భారీ మొత్తంలో గాంజాయిని సీజ్ చేయడం జరిగింది.
సో దాదాపు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ తర్వాత మ్యాక్సిమం సైబర్ క్రైమ్స్ మన దగ్గరే రిపోర్ట్ అవుతున్నాయి. సో దీని అర్థం ఏంటంటే చాలామంది ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. సో ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, ఏదైనా కూడా వీటన్నిటికీ మూలం ఒక అత్యాశ. డబ్బులు వస్తాయి, ఎక్కువ వస్తాయి అన్న ఒక అత్యాశతోటి ఈ సైబర్ క్రైమ్స్కి బారిన పడుతున్నారు. దీనిలో బేసిక్గా ఈ టాస్క్ ఇస్తామని, అంటే చాలామంది ఏంటంటే ఉన్న జీతం సరిపోక ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఒక టాస్క్ ఇస్తాం, పార్ట్ టైం జాబ్, మీకు ఆన్లైన్ జాబ్ టాస్క్ ఇస్తామంటే వాడు టాస్క్ ఇస్తున్నాడు, ఒక 1000 రూపాయలు మీకు కావాలని, అంటే మీకు ఒక చిన్న చేపను ఎట్లయితే మనం వేరేస్తామో పెద్ద చేప పట్టుకోవడానికి ఆ ఎరలాగా ఒక 1000 రూపాయలు మనకు బ్యాలెన్స్ చేస్తున్నాడు. వేసిన తర్వాత వాడు మనం డబ్బుల కోసం మళ్ళీ 10,000 వస్తున్నాయి. అట్లా 2-3 డేస్లోనే దాదాపు 10 లక్షలు, 20 లక్షలు అందులో డిపాజిట్ చేసి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాంతోపాటు ఈ OLX ఫ్రాడ్లు, సెకండ్ హ్యాండ్లో మీకు కార్లు ఇస్తాము, మిలిటరీ నుండి వస్తున్నాము, మేము నాకు ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చేసి ఒక ఫ్రాడ్ అయింది. దెన్ కొరియర్ ఫ్రాడ్, మీకు కొరియర్ రాకుండా కొరియర్ వచ్చిందని చెప్పేసి ఆ కొరియర్ని క్లియర్ చేయాలంటే కస్టమ్స్ వాళ్ళు డబ్బులు కట్టాలి, ఎయిర్పోర్ట్లో ఉంది అది డబ్బులు కట్టాలని చెప్పి. దాంతోపాటు అండ్ మీకు కొన్ని ఫేక్ కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఈ మధ్య ఏంటంటే ఫేక్ ఎఫ్ఐఆర్స్, అంటే మీ పేరు మీద ఒకటి కేసు రిజిస్టర్ అయింది, కేసులో మీ పేరు మీద హెరాయిన్ దొరికింది, MDMA దొరికింది, డ్రగ్స్ దొరికినాయి, ఆ కేసుకి వెళ్ళి పోవాలంటే మీరు డబ్బులు కట్టండి అని చెప్పి అట్లా 5-10 లక్షలు తీసుకోవడము. కాల్ సెంటరు, ఈ రివార్డ్స్ పాయింట్స్ గురించి, దెన్ ఈ రెంట్కు ఉంటామని చెప్పి, మా ఇల్లు రెంట్కు ఉందని చెప్పి అడ్వాన్స్ తీసుకోవడము. సో చాలా రకాలైన సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఏదైనా కూడా ఇమీడియట్గా ఏం చేయాలి అంటే 1930కి ఫోన్ చేయాలి. ఎప్పుడు కానీ జిల్లా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, మీకైనా కానీ ఫస్ట్ ఒక సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయిందంటే ఎట్లయితే మనం డయల్ 100 ఫోన్ చేస్తామో ఫస్ట్ మీరు 1930కి ఫోన్ చేయాలి. 1930 ఫోన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ చెప్తే ఇమీడియట్గా ఎవరైతే అక్యూజ్డ్ ఉంటాడో అక్యూజ్డ్ అమౌంట్కి ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ అకౌంట్ని బ్లాక్ చేయడం జరుగుతుంది, ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఏమైతే అంటే ఏదైతే అమౌంట్ మీ దగ్గర ఉందో అది అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో అది అక్కడ ఆగుతుంది. దాని తర్వాత మీరు FIR చేస్తే ఏమైందంటే ఆ అమౌంట్ మళ్ళీ బ్యాక్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎంత తొందరగా, అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ అయితే ఇమీడియట్గా కాల్ చేస్తే వాడు అక్యూజ్ ఎవడైతే ఉన్నారో మనీ డ్రా చేసే లోపే మనీ బ్లాక్ అయిపోతుంది. సో అప్పుడు ఈజీగా మనం మనీ తెచ్చుకోవచ్చు. లేదు మీరు ఇచ్చిన తర్వాత ఒక 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత చేస్తే ఆ లోపు అక్యూజ్డ్ అనేది మనీ డ్రా చేసుకొని వెళ్ళిపోతాడు. సో ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ బ్యాక్ యువర్ మనీ. సో ఐ రిక్వెస్ట్ everyone to use toll-free number 1930 if there is any cyber complaint. అండ్ ఇంకా ఏదైనా ఉన్నా కూడా మీరు అత్యాశకు పోయి ఏదైనా కూడా ఫిజికల్గా చెక్ చేయకుండా ఏది కూడా చేయకండి. ఫిజికల్ పర్సన్, ఫిజికల్ ఆఫీస్ ఉన్నాం చెక్ చేసిన తర్వాతనే చేయండి. ఎందుకంటే వర్చువల్ వరల్డ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ రియాలిటీ మనకు తెలియదు. సో ఐ రిక్వెస్ట్ everyone to be very cautious about these online jobs and online scams. Thank you.